బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్యానికి బోడి రామచంద్ర యాదవ్ సహకరించడం లేదు. ఇక 3 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై బీసీవై కార్యకర్తలు, అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్కు ఏదైనా జరిగితే సహించేది లేదని కూడా క్యాడర్ హెచ్చరిస్తోంది. బీసీలకి కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని ఇప్పటి వరకు కూడా 22 నెలల్లో జరుగుతున్నా కూడా అమలు చేయకపోగా మరి దాటి మీద మొదటి నుంచి కూడా ఆ బీసీ సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా అడుగుతున్నా కూడా నిర్లక్ష్యం ధోరణితో ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలో బోడే రామచంద్ర గారు బీసీలందరి తరపున ఆయన మరి గవర్నమెంట్కి పోయిన నెల 22వ తారీఖున మరి అల్టిమేటం జారీ చేసి మరి బీసీలకు ఏవైతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రకటించినటువంటి కార్యక్రమాలే. ఏంది బీసీలకి రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. అట్లాగే చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో మరి ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. తర్వాత కులగణన, జనగణన చేస్తా అన్నారు. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసిన కార్పొరేషన్లు నిధులు కానివ్వండి, ఇవన్నీ ఒక్కటి మాత్రం ఈయన ఏం చెప్పాడంటే కొన్ని లక్షల వేల ఎకరాలు అందరికి దారాదత్తం చేసినప్పుడు కుల వృత్తులను నమ్ముకొని బతికేటటువంటి ఈ బీసీ వర్గాలకు కూడా 1000 ఎకరాలు కేటాయించాలి, దానికి అయ్యే ఖర్చు నేను భరాయిస్తానని ముందుకొచ్చాడు. అవన్నీ కూడా చెయ్యదగినవే, అవన్నీ కూడా న్యాయబద్ధమైనవే. అటువంటి డిమాండ్స్ని మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సానుకూలంగా స్పందించకపోగా ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితో వహించడం అనేది అది బీసీ జాతి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా గమనించాలా. రామచంద్రయ్య గారు బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల కోసం ఈరోజు దీక్ష పెట్టారు ఆమరణ, ఈరోజు 3వ రోజు వచ్చింది. ఏవైతే డిమాండ్స్ నేను మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే ప్రభుత్వానికి 40 రోజుల ముందే మనం అల్టిమేటివ్ ఇచ్చాం కాబట్టి మరి ఆయన ఆరోగ్యం క్షీణించే దశకు వచ్చింది. చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోయారు. అది ప్రభుత్వంలో కూడా ఏ చిన్నది వచ్చినా కానీ పెద్ద పెద్ద మీడియాలో పేపర్లు వేసేటువంటి వీళ్ళు 4th ఎస్టేట్గా ఈ దేశంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్టులు మరి ఏ ఒక్క పేపర్లో కూడా చిన్న కాలంలో కూడా రాకుండా ఏదో కుక్కతో కొంకరంటే అది రాయటం, ఇంకోటి రాయటం ఏ కాలాన్ని చేస్తున్నారు. కానీ బీసీ సోదరులు, దళిత సోదరులు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు 3వ రోజు ఆయన ఆరోగ్యంపై చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. అందరం కూడా రాష్ట్రం నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేసి ట్వీట్ చేశారు. అట్లాగే విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ట్విట్టర్లో అనేక మంది పెద్దలు వస్తున్నారు. కానీ మేము చెప్తుంది ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏం కాదు, మేము అడిగిన డిమాండ్లు మీరు చెప్పినవే, మీ మేనిఫెస్టోలో పెట్టినవే. దానికోసం కూర్చుంటే మనిషి ప్రాణాలు పోతున్నా సరే మీరు పట్టుకుంచుకోరా? కోతవేడు దూరంలో డీజీపీ ఆఫీస్ పెట్టుకొని ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా కబర్దార్ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు, ఈ మూల్యం చెల్లించుకుంటారు మీరు. ఈ ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా బీసీల ప్రాణం అంటే లెక్కలేదా మీకు అని చెప్తున్నాం. 2-3 గంటల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరగడానికి బీసీ సోదరులు ఇప్పుడే